నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. నిద్ర చంద్రుడి వెన్నెల్లో హాయిగా సేదతీరుతూ రాత్రి మొత్తం కలల లోకంలో కరిగించేసే మహత్తర సాధనం. అపరిమితంగా పనిచేసే మానవ శరీరానికి కొన్ని గంటల పాటు విరామం, విశ్రాంతినిచ్చే దివ్య ఔషధం. సహజ సిద్ధంగా ప్రకృతిలో సంభవించే వెలుగు చీకట్లను ఆధారంగా చేసుకుని సాగిపోయే జీవ ప్రక్రియ. అందుకే ప్రతి మనిషి తన జీవితకాలంలో 3వ వంతు సమయాన్ని నిద్రకు తప్పనిసరిగా కేటాయించాలి. అలా జరగని పక్షంలో సమస్యలు మొదలవుతాయి. కడుపు నిండా తిండితో పాటు కంటి నిండా నిద్ర లేకపోతే రోజువారీ జీవితం అస్తవ్యస్తమవుతుంది. సగం నిద్రతో అన్నీ ప్రమాదాలే. ఏదీ సక్రమంగా చేయలేం. చేసే పనిలో వెనుకబాటు, ఆలోచనలో కుంగుబాటు, మానవ సంబంధాలు విచ్ఛిన్నం. మొత్తంగా నిద్రలేని జీవితం వ్యర్థం అన్న చందంగా తయారవుతుంది. అసలు నిద్ర అంటున్నాం. నిద్రకు మనిషి జీవితంలో అంత ప్రాధాన్యత అవసరమా అన్న అనుమానం రావచ్చు. ఆ అనుమానాలే నివృత్తి చేస్తూ రకరకాల నిద్రలేముల వివరం, వాటి వల్ల వచ్చే సమస్యలు, పరిష్కారాల సమాహారమే నేటి మన ఇది సంగతి. నిద్ర సరిగ్గా పట్టటం లేదు. నిద్ర రావటం లేదు. నిద్ర సరిపోవటం లేదు. ఈ మాటలు సాధారణంగా మనం వింటుంటాం లేదా అంటుంటాం. కానీ ఎంతమంది ఈ విషయం గట్టిగా పట్టించుకుంటున్నారు అంటే సమాధానం కారణం అది ఒక వ్యాధి అని మనకి తెలియకపోవడమే. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో నిద్ర పట్టక బాధపడే ఉంటాం. కొందరికి ఇది తరచుగా జరగవచ్చు, ఇంకొందరికి ఏదో ఒక సందర్భంలో ఒత్తిడి, ఇతర సమస్యలు కారణం ఏదైనా కావచ్చు. ఒకవేళ ఈ సమస్య రోజు ఎదురవుతుంటే నిద్రలేమి అనే జబ్బుతో బాధపడుతున్నట్లే. ఏముందిలే, నిద్రేగా సరిపోంది అనుకుంటారేమో. ఈ సమస్య అక్కడితో ఆగే రకం కాదు. రోజువారీ జీవితాన్ని కూడా బాగా ఇబ్బంది పెడుతుంది. శక్తి సన్నగిల్లుతుంది. భావోద్వేగాలు అదుపులో ఉండవు. ఆరోగ్యం పాడవుతుంది. ఇక చెప్పేదే ఉంది, రణరంగమే. అందరిపై చికాకు, కారణం లేకుండా కోపం, ఇంకా చెప్పాలంటే మన మీద మనకే అసహనం. నిద్రలేమి సమస్య ఎంత ప్రమాదకరమో ఈ విషయాలు తెలుసుకుంటే అర్థమవుతుంది. ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన ప్రతి అణుప్రమాదం రాత్రివేళల్లో ఉద్యోగులు నిద్రలేమితో బాధపడుతున్న సమయంలో జరిగినవే. హైవేల్లో జరిగే ప్రమాదాలన్నీ అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల సమయంలో జరిగేవే. పగలు జరిగే ప్రమాదాల కంటే 3 రెట్లు ఎక్కువ. సాధారణ వాహనదారుల వల్ల జరిగే కారు ప్రమాదాల కంటే అతి నిద్రలేమితో బాధపడేవాళ్లు చేసేవి రెండింతలు. ఏడాదిలో 50,000 ప్రమాదాలు వాహన చోదకులు నిద్రపోవడం వల్లే జరుగుతున్నాయి. 1970లో సగటున 7.5 గంటల నుంచి 8 గంటలు నిద్రపోతే 90లో సగటు నిద్ర 7 నుంచి 7.5 గంటలు. ఇప్పుడు ఈ అంకెలు ఎంతగా తగ్గాయో మనకు తెలుసు. మొత్తం గజిబిజి జీవితాల వల్లే. సాధారణంగా ఒక మనిషి జీవిత కాలంలో సగటున 2,20,000 గంటలు నిద్రపోవాలి. సరిగ్గా నిద్రపోయేవాళ్లు నిద్రలో సగటున కనీసం 40 నుంచి 60 సార్లు కదులుతారు. 12 ఏళ్లలోపు చిన్నారుల్లో 15% మంది రాత్రిళ్లు నిద్రలో నడుస్తుంటారు. నిద్ర మన పూర్తిస్థాయి ఆరోగ్య స్థితి కొలిచే బారోమీటర్ లాంటిది. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు నిద్రలేమి సమస్యే ఉండదు. కొందరు నిద్రపోతున్నా ఊరుకూరికే లేస్తుంటారు. కోడి నిద్రపోతుంటారు. ఇలాంటి వాళ్లకు ఏదో మానసిక లేదా శారీరక రుగ్మత ఉన్నట్లే. సరిపడా నిద్రపోవడం అనేది శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం. కానీ దురదృష్టవశాత్తు కొద్దిపాటి నిద్రలేమి కూడా ప్రవర్తనను దెబ్బతీస్తుంది. ఏ చిన్న విషయాన్ని తట్టుకోలేని తత్వానికి లోను చేస్తుంది. మానసిక బలహీనతకు దారితీస్తుంది. ఆరోగ్యం క్షీణిస్తుంది. తెలియకుండానే బరువు పెరిగిపోతారు. వాహన ప్రమాదాలకు కారణమవుతారు. వృత్తి విషయంలో వెనకనే ఆగిపోతారు. అయితే ఇవి అన్ని రకాల నిద్రలేముల వల్ల కలగవు. నిద్రలేమి స్థాయి బట్టి మన మానసిక, శారీరక ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. నిద్రలేమి సరే, ఈ నిద్రలేములేంటి అనుకుంటున్నారా? అవును, నిద్రలేముల్లో చాలా రకాలున్నాయి.
అవి ఏంటి, వేటి వల్ల ఏ విధమైన సమస్యలు ఎదురవుతాయి అన్న అంశాల గురించి తెలుసుకుందాం. నిద్రలేమి చాలా రకాలు. ఒక్కో రకం నిద్రలేమి ఒక్కో రకమైన లక్షణాలుంటాయి. మనం ఆ లక్షణాలు తెలుసుకుని వాటిని మనకున్న నిద్రలేమి సమస్యతో పోల్చి చూసుకుంటే మనం ఏ విధమైన నిద్రలేమితో బాధపడుతున్నామో తెలిసిపోతుంది. కొన్ని ప్రశ్నలు వేసుకుని వాటికి సమాధానాలు వెతుక్కోవడం ద్వారా మన సమస్య తీవ్రత తెలిసిపోతుంది. రోజూ చికాకుగా అనిపిస్తోందా? రోజంతా నిద్రపోవాలి అనిపిస్తోందా? ఉదయాన్నే నిద్రలేస్తుంటే బద్ధకంగా తోస్తుందా? రోజంతా కూర్చోలేకపోతున్నానా? టీవీ చూడటం, పేపర్ చదవటంలో సమస్యలు ఎదుర్కొంటున్నానా? వాహనం నడిపే సమయంలో నిద్ర వస్తోందా లేదా అలసటగా అనిపిస్తోందా? ఏకాగ్రతగా ఉండలేకపోతున్నానా? అలసటగా ఉన్నావని పదే పదే ఎవరైనా చెప్తున్నారా? ఏ విషయం గురించైనా నెమ్మదిగా స్పందిస్తున్నానా? భావోద్వేగాలు అదుపులో ఉండటం లేదా? రోజూ పగటివేళ కాసేపు కునుకు తీయాలి అనిపిస్తోందా? కాఫీ, టీ తాగందే నెట్టుకు రాలేకపోతున్నానా? ఈ సమస్యల్లో ఏ ఒక్క సమస్యతో అయినా బాధపడుతున్నామంటే మనకు నిద్రలేమి రుగ్మత ఉన్నట్లే. అయితే ఆ తీవ్రత ఎంత అన్నది ఈ సమస్యల ప్రభావాన్ని బట్టి ఉంటుంది. ఇన్సోమ్నియా ఇదో సాధారణ నిద్రలేమి జబ్బు. ఎక్కువ మంది ఈ తరహా సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఉదయాన్నే నిద్రలేచినప్పుడు ప్రశాంతంగా అనిపించకపోవడం, అలసట తీరకపోవడం ఈ నిద్రలేమి లక్షణాలు. ఒత్తిడి, ఆతృత, కుంగుబాటు లేదా ఏదైనా అనారోగ్య సమస్యల వల్ల ఇన్సోమ్నియా కలుగుతుంది. జీవనశైలి, తీసుకునే ఔషధాలు, వ్యాయామం చేయకపోవడం, కాఫీ, టీలు శృతిమించి తాగటం వల్ల కూడా ఈ తరహా నిద్రలేమి జబ్బు ఏర్పడుతుంది. పెద్ద వయస్కుల్లో 50% మంది ఈ విధమైన నిద్రలేమితో బాధపడుతుంటారు. ఇన్సోమ్నియాతో బాధపడే వాళ్ల లక్షణాలు ఇలా ఉంటాయి. రాత్రిళ్లు నిద్ర పట్టడమే కష్టమైతే, మెలకువ వచ్చిందంటే ఇక నిద్రపోవడం ఇంకా కష్టం. రాత్రిళ్లు పదే పదే మెలకువ వస్తూ ఉంటుంది. సరిపడా నిద్రపోనట్టనిపిస్తూ ఉంటుంది. నిద్రమాత్రలు తీసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. రోజంతా బద్ధకంగా నిద్రలేమితో సతమతమవుతూ ఉంటారు. ఈ సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించగలిగి మన జీవన శైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకోవడం ద్వారా ఇన్సోమ్నియా నుంచి విముక్తి పొందవచ్చు, బాగా నిద్రపోవచ్చు. ఇన్సోమ్నియాతో పాటు మరో 3 రకాల నిద్రలేములున్నాయి. అవి సాధారణ సమస్యలు కావు. వీటిల్లో మొదటిది స్లీప్ ఆప్నియా. ఈ సమస్యతో బాధపడేవాళ్లు నిద్రపోతున్న సమయంలో శ్వాసపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒక్కసారిగా ఎగశ్వాస ఆగిపోయి మెలకువ వస్తుంది. ప్రతి గంటలో ఎన్నోసార్లు నిద్రలేస్తుంటారు. ఈ సమస్యను గుర్తించేసరికే జరిగే నష్టం జరిగిపోతుంది. ఎంత ప్రమాదకరమంటే ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు తెస్తుంది. ఎవరైనా ఈ తరహా సమస్యతో బాధపడుతూ ఉంటే వైద్యుణ్ణి సంప్రదించటం చాలా ముఖ్యం. స్లీప్ ఆప్నియా వ్యాధి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. బిగ్గరగా సుదీర్ఘంగా గురక వస్తుంది. నిద్రపోతున్న సమయంలో తరచుగా శ్వాస నిలిచిపోతూ ఉంటుంది. ఎన్ని గంటలు నిద్రపోయాం అన్న విషయంతో సంబంధం లేకుండా నిద్రలేచాక ఉక్కిరిబిక్కిరి కావడం, రోజంతా నిద్రలేమితో బాధపడటం. గొంతెండిపోవడం, ముక్కుపుటాలు మూసుకుపోవడం, శ్వాస చాలకపోవడం, ఛాతీలో నొప్పిగా అనిపించటం, తలనొప్పులు రావడం. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించినట్లయితే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించి ఈ నిద్రలేమి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. లేకుంటే ప్రాణాలే పోవచ్చు. మరో రకం నిద్రలేమి రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్, ఆర్ఎల్ఎస్. కాళ్లలో, చేతుల్లో ఒక విధమైన ఒత్తిడి కలుగుతుంది. గట్టిగా ఒకచోట పట్టేసినట్టనిపించి నొప్పిగా అనిపిస్తుంది. అప్పుడు కాళ్ళు లేదా చేతుల్ని కదిలించటం, నడవడం, మసాజ్ చేయటం ద్వారా ఉపశమనం లభిస్తుంది. నిద్రలో కాళ్ళు చేతులు ఒక్కసారిగా కదులుతాయి, ఒక జర్కొచ్చినట్లు. ఇంకో రకం నిద్రలేమి నాక్రోలెప్సీ. ఈ జబ్బు కారణంగా రోజంతా ఇబ్బందిగా, ఎక్కువగా నిద్రవస్తూ ఉంటుంది. ఇది సాధారణంగా నిద్రకు సంబంధించి మెదడులో పనిచేసే వ్యవస్థ పనితీరులో వచ్చిన మార్పుల వల్ల వస్తుంది. ఈ తరహా సమస్య ఉన్నవాళ్లు మాట్లాడుతూ, నడుస్తూ, కారు నడుపుతూ నిద్రలోకి జారుకుంటూ ఉంటారు.
పూర్తిగా నిద్రలోకి వెళ్లకముందే కలల్లో శబ్దాలు వింటాం. ఏవో వస్తువులను, చుట్టూ ఉన్న పరిసరాలను చూస్తుంటాం. నవ్వుతూ ఉన్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడు, ఇతర భావోద్వేగాలు ప్రదర్శించినప్పుడు ఉన్నట్లుండి కండరాలు బలహీనంగా మారుతాయి. నిద్రలేచిన తర్వాత కదల్లేకపోవడం అంటే కొద్దిసేపు పక్షవాతం సోకినట్లు అనిపించటం. ఈ లక్షణాలు ఉన్నట్లయితే అది నాక్రోలెప్సీగా గుర్తించి వైద్యుడి సలహా తీసుకోవాలి. ఇటీవల వచ్చిన విశాల్, ఇంద్రుడు సినిమా అంతా ఈ సమస్య ఆధారంగా తెరకెక్కించింది. వాస్తవానికి మన ప్రతి ఒక్కరి శరీరంలో ఒక జీవ గడియారం ఉంటుంది. అది నిద్ర సమయాన్ని నిర్దేశిస్తూ ఉంటుంది. వెలుగు అనేది గడియారానికి ఒక సంజ్ఞ. ఉదయం సూర్యుడు రాగానే నిద్రలేవాలని మెదడు శరీరానికి తెలియజేస్తుంది. రాత్రివేళ కాగానే కొద్ది వెలుతురుంటుంది కాబట్టి మెదడు మెలటోనిన్ అనే హార్మోన్ను విడుదల చేయటం ద్వారా శరీరాన్ని నిద్రకు ఉపక్రమించాలని చెప్తుంది. దీనినే వైద్య పరిభాషలో సర్కేడియన్ రిథమ్ అంటారు. ఈ రిథమ్స్ ఎప్పుడైతే దెబ్బతింటాయో నిద్రపోయే సమయాల్లో తేడాలొస్తాయి. ప్రస్తుత జీవశైలి కారణంగా రిథమ్స్ దెబ్బతిని మొత్తంగా ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. రకరకాల పనివేళల కారణంగా కూడా జీవ గడియారం కుదుపులకు లోనై నిద్రలేమి సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్నిసార్లు ఉదయం ఎప్పుడో తెల్లవారుజామున నిద్రకు ఉపక్రమిస్తుంటాం. మధ్యాహ్నం వరకు నిద్ర లేవం. ఇది కూడా జీవ గడియారం పనితీరును ప్రభావితం చేసేదే. జెట్లాగ్ నిద్రలేమి అనే మరో సమస్య ఉంది. ఇది కూడా వేర్వేరు టైమ్ జోన్లలో ప్రయాణిస్తున్న సమయంలో జీవ గడియారం రిథమ్స్లో వచ్చే మార్పులే ఈ తరహా సమస్యకు కారణమవుతాయి. ప్రతి మనిషికి మనం నేచర్ సర్కేడియన్ రిథమ్ అని ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఒక రిథమ్ ప్రకారం మనం ఉదయం అంతా పనిచేసేటట్టు, రాత్రి అయిన తర్వాత రెస్ట్ తీసుకునేటట్టు మన బాడీ ప్రోగ్రామ్ చేయబడింది. అది నేచర్ ప్రోగ్రామ్ చేసింది మన ఇలా. కానీ దీనికి అంటే సృష్టికి వ్యతిరేకంగా ఒకవేళ మనం రాత్రిపూట పనిచేస్తూ ఉన్నామంటే, రాత్రి 8 తర్వాత మనం యాక్టివ్ అవ్వాలి అనుకుంటే, మనం మార్నింగ్ పూట పడుకున్నా సరే రాత్రి మనకి బాడీ దాని ప్రకారం ఆ యాక్టివ్నెస్ అనేది తగ్గిపోతుందన్నమాట. ఇవే రకరకాల నిద్రలేమి జబ్బులు. వీటిలో దాదాపు ఎన్నో రకాల రుగ్మతుల బారిన పడుతుంటాం. మూల్యం చెల్లించుకుంటూ ఉంటాం. అందుకే సరిపడా నిద్రపోవాలి. అప్పుడే మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటాం. లేదా చిన్న చిన్న విషయాల్లో కూడా ఎక్కువ ఒత్తిడికి గురవుతూ ఉంటాం. నిద్రపోకపోతే చికాకు, కోపమేనా? ఇంకేమి సమస్యలు ఉండవా అంటే సమాధానం అన్ని సమస్యలే. నిద్రలేమి మనిషి కుంగి కృషించేలా చేస్తుంది. శరీరంలో ప్రతి అవయవంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నిద్ర సరిపోకుంటే కళ్ళ మంటలే కాదు, గుండెపోటు తప్పదంటున్నారు వైద్యులు. మధుమేహం కూడా ఈ నిద్రలేమి పుణ్యమే అని సర్వేలు చెబుతున్నాయి. అంతేనా, నిద్ర తక్కువ పోయే వాళ్లకు క్యాన్సర్ ముప్పు కూడా ఉందట. మరి మన జీవనశైలి ఏమో మనల్ని పూర్తిగా నిద్రపోనివ్వదు. అలాంటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? ఉన్న కొద్దిపాటి సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి? చక్కటి ఆరోగ్యం కోసం ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలి తదితరాలు ఈ కథనంలో చూద్దాం. శరీరానికి నవచైతన్యం అందించే మంత్రం, రోజంతా అలసిన శరీరానికి శక్తినిచ్చే ఔషధం, ఒత్తిడి నిండిన మెదడుకు ఉత్తేజం అందించే ప్రక్రియ. ఈ దివ్యౌషధమే ప్రస్తుతం కరువైంది. నిద్రలేమి ఓ మాయరోగంగా మారింది. మారుతున్న జీవనశైలి కళ్ళు మూతపడనివ్వడం లేదు. కంటిమీద కునుకు లేక శరీరం రోగాల పుట్టగా మారుతోంది. రోజువారీ లక్ష్యాలతో నిద్దురమ్మ నువ్వెక్కడా అంటూ అన్వేషణ సాగిస్తున్నారు. సెల్ ఫోన్లు, అంతర్జాలంతో జాగారమే. గాడి తప్పిన జీవన చక్రంతో వ్యాధులకు సాదర స్వాగతం పలుకుతున్నారు. నిద్రలేమి శారీరక, మానసిక సమస్యల హేతువు.
నెలల పాటు సమస్య అలానే కొనసాగితే శరీరంలో శక్తి సామర్థ్యాలు తగ్గుముఖం పడతాయి. మానసిక సమతుల్యత దెబ్బతిని నిత్య జీవనంపై ప్రభావం కనిపిస్తుంది. అలసట, చిరాకు మనిషిని పిచ్చివాళ్లుగా మారుస్తుంది. కళ్ళు మూతపడక వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లి దీర్ఘకాలిక వ్యాధులు దాడి చేస్తాయి. మెదడుకు సమాచారం చేరవేసే నాడీ వ్యవస్థపై నిద్రలేమి ప్రభావం అధికం. నిద్ర సమయంలో మెదడుకు సంబంధించిన ప్రధాన నాడులు సర్దుకొని మరుసటి రోజు నూతనోత్తేజంతో పనిచేస్తాయి. నిద్ర లేకపోవడం వల్ల విశ్రాంతి కరువై మెదడు పనితీరు దెబ్బతింటుంది. చాలినంత నిద్ర లేకపోవడం చిన్నారులు, యుక్త వయసులో శారీరక పెరుగుదలపైన ప్రభావం చూపుతుంది. నిద్రలో హార్మోన్లు విడుదల కాక పెరుగుదల మందగిస్తుంది. కంటికి కునుకు లేకపోవడం వల్ల మేధాశక్తిపైన ప్రభావం చూపుతుంది. స్వల్ప దీర్ఘకాలిక మతిమరుపునకు దారితీస్తుంది. నిర్ణయం తీసుకునే సామర్థ్యం దెబ్బతిని సృజనాత్మకత కనుమరుగవుతుంది. నిద్రలేమి బాధితులు హఠాత్తుగా ఉద్రేకాలకు లోనవుతూ భావోద్వేగాలు అణుచుకోలేని స్థాయికి చేరుకుంటారు. శారీరక అలసట, ఒత్తిడి ఎక్కువై ఏకాగ్రత కుదరదు. చేస్తున్న పని పట్ల ఆసక్తి తగ్గి ఉత్పాదకత పడిపోతుంది. సుదీర్ఘకాలం నిద్ర పట్టకపోతే మానసిక స్థితి మరింత అదుపు తప్పి లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు ఊహించుకునే ప్రమాదం లేకపోలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరింత ముదిరితే నిరాశ, నిస్పృహలకు లోనై ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీర్ఘకాలికంగా ఒకటి హార్ట్ డిసీజెస్, లాంగ్ టర్మ్లో, ఎందుకంటే స్ట్రెస్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది రాత్రి పనిచేయడం వల్ల. దీంతో పాటు మనం మెటబాలిక్ సిండ్రోమ్ అంటే దీని లోపల గ్లూకోజ్ లెవెల్స్ పెరగడం, హైపర్ టెన్షన్ అనేది రావడం, ఊబకాయం అనేది ఎక్కువగా ఉండడం. ఒకటి గ్లూకోజ్ ఎందుకు ఎక్కువ పెరుగుతుందంటే స్ట్రెస్ వల్ల కూడా గ్లూకోజ్ లెవెల్స్ బాడీలో పెరుగుతూ ఉంటాయి. సో దానివల్ల కూడా ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి డిప్రెషన్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, నిద్రలేమి వల్ల, స్ట్రెస్ ఎక్కువ అయిపోవడం వల్ల ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నిద్ర రాకపోవడం వల్ల రోగనిరోధక శక్తిని చిన్నాభిన్నం చేస్తుంది. నిద్ర సమయంలో బ్యాక్టీరియా, వైరస్లు తట్టుకునేందుకు రోగనిరోధక వ్యవస్థ ప్రత్యేక జీవకణాలు ఉత్పత్తి చేస్తుంది. ఈ కణాలు రోగనిరోధక వ్యవస్థ మరింత సమర్థంగా పనిచేసేందుకు ఉపకరిస్తాయి. రెప్పవాల్చని ఫలితంగా రోగనిరోధక వ్యవస్థ పనితీరు దెబ్బతిని ఇన్ఫెక్షన్లు శరీరంపై దాడి చేస్తాయి. ఏదైనా అనారోగ్యంతో ఉన్నప్పుడే జీవక్రియలన్నీ మందగిస్తాయి. జబ్బుకు నిద్రలేమి కూడా తోడైతే రకరకాల ఇన్ఫెక్షన్లు వేధించే అవకాశం పెరుగుతుంది. ఒకసారి అనారోగ్యం పాలైతే ఆ తర్వాత నిద్రలేమి తీవ్రమై మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టే ప్రమాదమూ ఉంది. కంటి నిండా నిద్ర లేకపోవడం గుండె పనితీరుపైన ప్రభావం చూపుతుంది. సరైన నిద్ర లేకపోవడం వల్ల హృదయ వ్యవస్థ మందగిస్తుంది. రక్తనాళాలు, ధమనుల రక్తం ప్రసరణ జరగక గుండె సంబంధిత వ్యాధులు ప్రబలే ప్రమాదమూ ఉంది. ఒక్కరోజు సరిపడినంత నిద్ర లేకపోతేనే రక్తపోటు స్థాయిలో మార్పులు వస్తాయని వైద్య పరీక్షల్లో తేలింది. ప్రస్తుతం అత్యంత ప్రమాదకరంగా మారిన మధుమేహానికి సైతం నిద్రలేమి ప్రధాన కారణం. పడకేయకపోవడం వల్ల ఫ్యాటీ యాసిడ్స్ గణనీయంగా పెరుగుతాయి. అవి రక్తంలో ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్సులిన్కు రక్తంలోని చక్కెర అదుపు చేసే సామర్థ్యం తగ్గుతుంది. ఫలితంగా మధుమేహం ముప్పు పొంచి ఉంది. ఇదే సమయంలో రోగనిరోధక శక్తి సన్నగిల్లి శ్వాస సంబంధ వ్యాధులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నిద్రకు ఊబకాయానికి అవినాభావ సంబంధం ఉంది. ఇష్టం వచ్చినట్లు తిని వ్యాయామానికి దూరంగా ఉండి నిద్రపోని వారు అధిక బరువుతో అల్లాడిపోతున్నారు. చాలినంత నిద్రపోని వారిని రాత్రిపూట 8 గంటల కంటే ఎక్కువసేపు నిద్రపోయిన వారితో పోలిస్తే ఊబకాయం ముప్పు 20% ఎక్కువగా ఉన్నట్లు తేలింది. 21 ఏళ్లు వచ్చేసరికి ఈ ప్రభావం కనిపిస్తున్నట్లు తేలింది. యుక్త వయసులో తగినంత నిద్రపోకపోతే మున్ముందు భారీకాయం బారిన పడే ప్రమాదమూ ఉంది. సర్వరోగకారిణిగా మారిన నిద్రలేమిని అరికట్టలేమా? కంటి నిండా నిద్రపోవడం అసాధ్యమా అంటే సాధ్యమే. జీవనశైలిలో మార్పులతో సమస్య నిర్మూలించగలం. సాధారణంగా ప్రతి మనిషికి 6 నుంచి 8 గంటల నిద్ర అవసరం. ఆ నిద్ర కూడా నిరంతరాయంగా ఉండాలి. పగలు రాత్రి కాసేపు పక్కేసి 6 గంటలు పడుకున్నామంటే కుదరదు. కొందరు కలతగా నిద్రపోతుంటారు, తరచూ లేస్తుంటారు. కొందరు ఆలస్యంగా పడుకొని ఆలస్యంగా లేస్తుంటారు.
ఇలా కాకుండా ప్రతిరోజు పడుకునేందుకు ఒకే సమయం కేటాయించాలి. వారాంతాల్లో ఇదే నిర్దిష్ట సమయం కొనసాగించాలి. అప్పుడే ఈ రుగ్మతల నుంచి బయటపడగలం. నిద్రలేమి నిర్మూలించేందుకు జీవనశైలి మార్పు ప్రధాన భూమిక పోషిస్తోంది. పగటిపూట కునుకు వేసే విధానానికి ముగింపు చెప్పాలి. ఉదయం నిద్ర వల్ల రాత్రివేళ ఇబ్బందులు తప్పవు. అంతగా తప్పనిసరైతే అరగంటకు మించకుండా మధ్యాహ్నం 3 గంటల్లోపు నిద్ర ముగించాలి. కప్పు కాఫీ, టీ అనే అలవాటుకు దూరంగా ఉంటేనే కళ్ళు మూతపడతాయని అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. రోజుకు 3 కప్పులు మించి కాఫీ తాగేవారు రాత్రిపూట కునుకు వేయడం కష్టమే. నిద్రకు 8 గంటల ముందు టీ, కాఫీలు తీసుకోకపోవడమే మేలని వైద్యులు సూచిస్తున్నారు. మద్యం, ఇతర మత్తు పదార్థాలు సేవించడం వల్ల వచ్చేది కలత నిద్రే. సుఖమైన నిద్ర ధూమపానానికి దూరంగా ఉంటేనే సాధ్యం. నిద్రలేమితో బాధపడేవారు ఆహార అలవాట్లలోనూ మార్పు చేసుకోవాలి. పడుకోవడానికి 2 గంటల ముందే ఆహారం తీసుకోవాలి. వేగాహారం, మసాలా పదార్థాలు, వేపుళ్లకు ముగింపు పలికి పౌష్టికాహారం తీసుకోవాలి. ఆకుకూరలకు, కూరగాయలు, పండ్లు తీసుకునేందుకు ప్రాధాన్యమివ్వాలి. వ్యాయామము నిద్ర వచ్చేందుకు ఉపకరిస్తుంది. మానసిక ఒత్తిడి నివారణకు యోగా, ధ్యానం, ప్రాణాయామంతో మానసిక ప్రశాంతత కలిగి నిద్ర వస్తుంది. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల నరాలు చైతన్యమవుతాయి. శరీర వ్యవస్థ సక్రమంగా పనిచేసి నిద్ర వస్తుంది. పడక గదిలోని వాతావరణంలో మార్పులు చేర్పులు నిద్రలేమి సమస్యను దూరం చేస్తాయి. పడక గదిని చదువు, టీవీ చూసేందుకు ఉపయోగించకూడదు. పడక గదిలో రణగుణ ధ్వనులు ఉండకుండా తక్కువ వెలుతురులో మంచి సువాసన వచ్చే ఏర్పాటు చేసుకోవాలి. ఈ సువాసనలు మంచి నిద్ర పట్టేలా చేస్తాయి. ఇష్టమైన సంగీతం నిద్రలోకి జారుకునేలా చేస్తుంది. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండటం వల్ల నిద్ర అంతరాయం నుంచి బయటపడొచ్చు. నిద్రలేమితో సతమతమవుతున్న వారి మనస్తత్వంలోనూ మార్పులు రావాలి. రేపు జరగబోయే కార్యక్రమాన్ని తలుచుకొని ఈరోజు నిద్ర పాడు చేసుకునే పరిస్థితి మార్చుకోవాలి. నేడు 24 గంటలు కార్యాలయాలు నడిచే సమయంలో షిఫ్టుల విషయంలో జాగ్రత్త పడాలి. కనీసం రోజుకో పనివేళ కాకుండా కొన్ని రోజుల వరకు ఒకే షిఫ్టు ఉండేలా చూసుకుంటే మేలు. నిద్రలేమి కొన్నేళ్ల నుంచి బాధిస్తుంటే వైద్యులను సంప్రదించేందుకు ఏమాత్రం సంశయించవద్దు. ఆయుర్వేద, హోమియోపతి, ఆధునిక వైద్యం ఏ విధానంలోనైనా నిద్రలేమికి సంబంధించి ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. నిద్ర విశ్రాంతి ప్రక్రియే కాదు, అందానికి, ఆరోగ్యం, నిద్రకు ప్రత్యక్ష సంబంధం ఉంది. నిద్ర సమయంలో మెదడు విశ్రాంతి పొందడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నా, నేర్చుకోవాలనుకున్నా మంచిగా నిద్రపోయి లేవడం వల్ల సృజనాత్మకత మెరుగవుతుంది. నిద్ర సరికొత్త ఉత్సాహం, నూతనోత్తేజాన్ని నింపుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతులు మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.